సో అసలు రైనోప్లాస్టీ అనేది ఎవరెవరు చేయించుకోవాలి, ఎవరెవరికి ఇది సూటబుల్ అనేది చూద్దాం. ఎవరికైతే పుట్టుకతోనే నోస్లో ఏమన్నా షేప్ కరెక్ట్గా లేకపోవడమో, ఇలా చిన్న ఈ కింద ఆలా అంటాం, ఇవి మరీ వెడల్పుగా ఉండడమో, ఈ బ్రిడ్జ్ వెడల్పుగా ఉండడమో, దీనికి కావాల్సిన సరైన హైట్ లేకపోవడమో, ఆర్ టిప్ అనేది మరీ ఎక్కువగా బ్లంట్గా మొద్దుగా ఉండడమో, టిప్ అనేది సూటిగా లేకపోవడమో, ఇలాంటి పరిస్థితుల్లో మనం రైనోప్లాస్టీకి వెళ్ళచ్చు. అయితే ఇలాంటి నోస్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంటర్నల్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే లోపల సెప్టమ్ ఇలా వంకర ఉండడమో, ఈ రెండు సైడ్స్ ముక్కులో మధ్యలో ఏదైతే బోన్ ఉంటుందో అది వంకరగా ఉండడమో, ఇలా ఉన్నప్పుడు ఒక పక్కన ఊపిరి సరిగా ఆడకపోవడము, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా నోస్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి సెప్టోరైనోప్లాస్టీ అని చేస్తాం. లోపల కూడా కరెక్ట్ చేస్తాం, బయట కూడా కరెక్ట్ చేస్తాం. సో ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళందరికీ మనం రైనోప్లాస్టీ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇట్లా చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉంటే కనుక రైనోప్లాస్టీ కొంచెం ఎర్లియర్ ఏజ్లో కూడా టేకప్ చేసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎక్కువ మేజర్ చేంజెస్ చేయకుండా ఫస్ట్ సెప్టోప్లాస్టీస్ అవి చేసేసి ఒక వయసుకు వచ్చాక సెకండ్ స్టేజ్లో అలాగా మళ్ళీ పర్ఫెక్ట్గా నోస్ని కార్వ్ చేసుకోవచ్చు. లేదు ఉత్త బయట వరకే చేంజెస్ కావాలి, మాకు ఇంటర్నల్గా ఏం లేదు అంటే కనుక వాళ్ళకి రైనోప్లాస్టీ టేకప్ చేస్తాం. యూజువల్గా 18 years దాటాక, అంటే మన ఫేస్ మొత్తం గ్రో అయిపోయి అడల్ట్ సైజ్కి వచ్చేసాక చేస్తే కనుక ఆ చేసిన నోస్ ఏదైతే ఉంటుందో అది మీ ఫేషియల్ పారామీటర్స్కి సెట్ చేయొచ్చు కరెక్ట్గా. సో ఒక వయసు దాటే వరకు కొంచెం ఆగితేనే బెటర్ రైనోప్లాస్టీ. ఇవాళ రోజుల్లో మేము 10th class నుంచే రిక్వెస్ట్ చూస్తున్నాం రైనోప్లాస్టీకి. ఆ ఏజ్లో కుదిరినంత వరకు పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్.